2016 ఇండియాలో 98% ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాష్లోనే జరిగాయి. సరిగ్గా ఆ టైంలోనే ఇది జరిగింది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ప్రతిదీ క్యాష్తోనే పే చేయడం, లాంగ్ ఏటీఎం క్యూస్, బ్యాంక్స్కి వెళ్ళి డబ్బులు వేయాలన్నా తీయాలన్నా గంటలు గంటలు వెయిట్ చేయడం, ఎక్కడికి వెళ్ళాలన్నా వాలెట్స్ని క్యారీ చేయడం. వింటుంటే చాలా ఫెమిలియర్గా ఉంది కదా. 2016 టైంలో మనమందరం కూడా క్యాషే క్యారీ చేసేవాళ్ళం. బట్ 2016 ఆగస్ట్లో గవర్నమెంట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పేరుతో యూపీఐని లాంచ్ చేసింది. ఇప్పుడంటే యూపీఐ అనేది అందరికీ తెలిసిందే, కానీ 2016 టైంలో ఇదంటే ఐడియా కూడా లేదు. లాంచ్ చేసిన ఫస్ట్ మంత్లో కేవలం 93,000 ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగాయి. ఆ తర్వాత 2016 నవంబర్ జనాలందరికీ షాక్. డిమానిటైజేషన్ అనౌన్స్ చేసిన టైం అది. ఓవర్ నైట్లోనే క్యాష్కి వాల్యూ లేకుండా పోయింది. సో జనాలకి డిజిటల్ పేమెంట్ ఆప్షన్ని చూస్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు. యూపీఐ యూసేజ్ అనేది ఎంతలా పెరిగిందంటే నెలకి 93,000 ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి వితిన్ 3 ఇయర్స్లో అంటే 2019 కల్లా 800 మిలియన్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ప్రజెంట్ అయితే పర్ మంత్కి 20 బిలియన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు టీ కొట్టు దగ్గర నుంచి ఆటోలు, బస్సులు, కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్, ఈవెన్ అడుక్కునేవాడు కూడా యూపీఐ క్యూఆర్ పెట్టుకుని తిరుగుతున్నాడు. 98% క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాం. జస్ట్ 9 ఇయర్స్లోనే ఇండియా కాస్త డిజిటల్ ఇండియా అయిపోయింది. మీరే యూపీఐ యాప్ని యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.